ఒక వ్యక్తి పరాయి స్త్రీతో ఎవరైనా కలుసుకుంటే, పరాయి స్త్రీతో ఏకాంతంలో కలుసుకుంటే ఒక వ్యక్తి, అతనితో పాటు మూడో వాడుగా శైతాన్ కూడా ఉంటారని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏకాంతంలో కలుసుకోవడం అంటే ఫోన్లో ఏకాంతంలో పరస్త్రీతో మాట్లాడడం కూడా ఏకాంతమే. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీ ఇద్దరం కలుసుకోలేదండి, కానీ గంటలు రాత్రులు ఫోన్లతో పరస్త్రీలతో పరపురుషులతో మాట్లాడతామంటే ఇది కుదరదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది. ఎన్నో బంధాలు తెగిపోతున్నాయి దీనివల్ల. ఎన్నో వివాహ బంధాలు వాళ్ళు నికా అయిన తర్వాత ఇటువంటి అక్రమ సంబంధాల వల్ల ఎంతోమంది విడాకులు తీసుకున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి సోదరులారా. కాబట్టి ఉత్తమమైనటువంటి బంధము స్త్రీ పురుషుల మధ్యలో ఏదైనా ఉంది అంటే అది వివాహ బంధము. అదేవిధంగా అతి నీచమైన సంబంధం ఏదైనా ఉందంటే అది వ్యభిచారము.